హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజి సేవాపే. సో ఈరోజు వీడియోలో నేను పాన్ కార్డ్స్ గురించి ఒక క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఈకేవైసీ అంటే ఏంటి, ఈ స్కాన్ మోడ్ అంటే ఏంటి, లేకపోతే ఇదేంటి అదేంటి అని చాలా క్వశ్చన్స్ వేస్తున్నారు. బేసిక్ ట్రైనింగ్ వీడియోస్ అయితే చూడరు, ఎందుకులే లైట్ తీసుకుందాంలే అనుకుంటారు. ఓకే, ఈవెన్ దగ్గరుండి అది పంపించి ఒక 5 నిమిషాల వీడియో అండి బతిమాలుకుంటాను చూడండి అంటే అచ్చే లేదండి ఎనీ డెస్క్ తీసుకొని చెయ్యండి అంటారు. సో మీకులో ఫస్ట్ మీరు ఇంటిగ్రేట్ చేసుకోవాల్సింది ఏంటంటే మీ మైండ్స్లో దాని గురించి నేను ఎంతవరకు తెలుసుకోవచ్చు. ఓకే, నేను ఒక 50% నేను ఒక మైండ్ పెట్టి నేను చూస్తాను, 50% నాకు అర్థమవుతుందా, 50% నేను అడిగి తెలుసుకుంటాను, నాకు ఈజీ ఉంటుంది కదా అన్నది మీ మైండ్లో ఇన్స్టిల్ చేసుకోకపోతే ఎవ్వరూ హెల్ప్ చేయలేరు. ఒక్కరు ఇద్దరు కంటే నేను చేయించగలండి దగ్గరుండి. ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి మీకు కావాలి అంటే అక్కడ ఎర్రర్ వచ్చినప్పుడు నేను అది రెక్టిఫై చేసి చెప్పడానికి నాకు ఈజీగా ఉంటుంది, కానీ ప్రతి ఒక్కరికి చేసి చెప్పడానికి ఈజీగా ఉండదు కదా. అందుకోసం నేను ఇక్కడ చేసి చూశాను. ఎన్ఎస్డిఎల్ అన్నారు లాస్ట్ టైం. ఎన్ఎస్డిఎల్ సెట్టింగ్స్ ఎలా మార్చుకోవాలి, ఇన్ కేస్ మనకు అప్లికేషన్ ఓపెన్ అవ్వకపోతే సెట్టింగ్స్ ఎలా మార్చుకోవాలి, లేదు అప్లై చేసుకోవాలి అనుకుంటే ఓటీపీ బయోమెట్రిక్ 2 సిచ్యువేషన్స్లోనే ఎలా వస్తుంది, అప్లికేషన్ స్టార్ట్ టు ఫినిష్ వరకు ఎలా ఉంటుందని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక్కరు చూసిన పాపానికి పోరు. సో ఇన్ హియర్ ఇప్పుడైతే నేను క్లియర్గా చెప్తాను, అది మీరు ఎంతవరకు అర్థం చేసుకుంటారన్నది మీ పైన ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు 2 అప్లికేషన్స్ చేస్తాను, అది డిఫరెంట్ సెక్టర్స్లో చేస్తాను. దాని వీడియో నెక్స్ట్ రిలీజ్ అవుతుంది. ఇది కేవలం మీకు పాన్ కార్డ్స్ మీద అండర్స్టాండింగ్ ఉండడానికి మాత్రమే నేను ఇది చేస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పాన్ కార్డ్స్లో మొత్తం 3 రకాలు ఉన్నాయి. 3 రకాలు మన వెబ్సైట్లో అవైలబుల్గానే ఉన్నాయి. ఇదిగోండి, ఈ ఫిల్లింగ్ ఇన్స్టెంట్ పాన్. ఈ ఫిల్లింగ్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు 1 లేదా 2 రోజుల్లో, ఇంతకుముందు 5 నిమిషాలు పాన్ కార్డులు అనేవారు, వీటిని 5 నిమిషాల్లో డౌన్లోడ్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు 5 నిమిషాలు కాదు, లీస్ట్ 24 to 48 అవర్స్ అయినా దగ్గర పడుతుంది. దీనికి ఫోటో ఒకటే వస్తుంది, ఆధార్లో ఫోటో ఎలా ఉందో అలాగే వస్తుంది, సిగ్నేచర్ రాదు, ఫాదర్ నేమ్ రాదు. దీన్ని ఇన్స్టెంట్ పాన్ కార్డ్స్ అంటారు. ఇది మెజారిటీ ఆఫ్ కేసెస్లో చాలామంది యాక్సెప్ట్ చేయరు ఆర్గనైజేషన్స్. ఓకే, కొన్నిసార్లు బ్యాంకుల్లో కూడా యాక్సెప్ట్ చేయరు. నెంబర్ అయితే జెన్యూన్, కార్డు డూప్లికేట్ అని కాదు, కార్డు యాక్సెప్ట్ చేయరు అంతే. కార్డు ఒక ఫిజికల్ ప్రూఫ్కి ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తారంటే ఇదిగోండి ఫోటో, సిగ్నేచర్ ఇవన్నీ ఉండాలి. ఇక్కడ అది లేదు కాబట్టి మెజారిటీ ఆఫ్ కేసెస్లో తీసుకోరు. సేమ్ ఈవెన్ మన సర్వీస్లోని దీంతో కేవైసీ చేస్తే మీకు అవ్వదు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేది ఈకేవైసీ పాన్. ఈకేవైసీ పాన్ కూడా సేమ్, ఆధార్లో ఉన్న ఫోటో వచ్చేస్తుంది, ఆధార్కి మొబైల్ నెంబర్కి లింక్ అయి ఉంటే చాలు, ఓటీపీ బేస్లో జనరేట్ చేసుకోవచ్చు. ఇదైనా సరే బేసిక్గా 3 to 4 days టైం. ఓకే, ఇక్కడ సిగ్నేచర్ స్పేస్ వచ్చేస్తుంది, ఎందుకంటే మనం ఏమీ అప్లోడ్ చేయం కాబట్టి, ఫోటో కానీ సిగ్నేచర్ కానీ అప్లోడ్ చేయం కాబట్టి స్పేస్ వస్తుంది. దీని మీద కస్టమరు ఒక మార్కర్ పెన్, చిన్న మార్కర్ పెన్తో లైట్గా గీసుకోవాలి. పెద్ద మార్కర్ పెన్తో ఎంత గీసేసుకోవాల్సిన పని లేదు, జస్ట్ ఒక పెన్నో మార్కరో బ్లాక్ పెన్తో తీసుకొని చిన్న సైన్ చేసుకొని వాడుకోవాలి, ఆ స్పేస్లోనే ఉండాలి. ఇది వ్యాలిడ్ పాన్ కార్డ్. దీన్ని యూటీఐ నుంచి పొందొచ్చు, ఎన్ఎస్డిఎల్ నుంచి పొందొచ్చు. దీన్ని కాదనే అవకాశం ఎక్కడా కూడా ఇండియాలో లేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేది ఫిజికల్ మోడ్ లేదా ఈ స్కాన్ మోడ్లో చేసే పాన్. దీనికి చూడండి, దీనికి సిగ్నేచర్ ఉంటుంది, మీరు అప్లోడ్ చేస్తారు సిగ్నేచర్, ఫోటో అప్లోడ్ చేస్తారు కాబట్టి ఏ ఫోటో మీరైతే అప్లోడ్ చేస్తారో అయ్యే వస్తాయి. నెక్స్ట్ ఫాదర్ నేమ్ ఉంటుంది, నేమ్ ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. ఇవి టోటల్ 3 డిఫరెంట్ పాన్స్. మొత్తం 3 వెబ్సైట్లలో జరుగుతుంది. ఇది ఓన్లీ ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్లో దొరుకుతుంది ఈ పైది. ఈ 2 కూడా యూటీఐ అండ్ ఎన్ఎస్డిఎల్ బేసిస్లో కూడా చేసుకోవచ్చు. వీటిల్లో ఏది ప్రాసెస్ చేయాలనుకున్నా మీరు ముఖ్యంగా మీ మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే, కస్టమర్ వచ్చాడు, ఆధార్ ఇచ్చాడు, కొట్టేస్తున్నాను, అవుతుందా? లేదు, అవ్వదు. ఆధార్ ఎప్పుడు అప్డేట్ అయ్యిందో చూసుకోవాలి, ఆధార్ మీద ఫుల్ నేమ్స్ ఉన్నాయో లేదో చూసుకోవాలి, ఆధార్ మీద ఇనిషియల్స్ ఉంటే యాక్సెప్ట్ చెయ్యదు, ఆధార్ మీద డేట్ ఆఫ్ బర్త్ ఫుల్గా ఉండాలి. ఇవన్నీ కూడా నేను గైడ్లైన్స్ ఇంతకుముందు చెప్పాను, చాలామందికి చెప్పాను. లేదు, వస్తాడంటాడు, కూర్చుంటాడు, గొడవ ఆడుతున్నాడు కస్టమర్ అని కొట్టేస్తారు. కొట్టేసిన దాని తర్వాత ఇది అవ్వట్లేదని కూర్చుంటారు. ఆ టైంలో మేము ఏమైనా అవైలబుల్గా లేకపోతే సర్వీస్ ఇచ్చారు, సపోర్ట్ చేయలేదు అంటారు. సో బేసిక్గా మీరు కొన్ని థింగ్స్ మీ అంతటా మీరు తెలుసుకోగలిగితే అప్పుడు ఈజీగా ఉంటుంది. డౌట్ అడగండి, డౌట్ అడిగితే మీకే సొల్యూషన్ వచ్చేది. డౌట్ అడగరు, చేస్తారు, డబ్బులు కట్ అవుతాయి అంటారు, ఇది అవుతుంది అంటారు, అది అవుతారు. ఎందుకు అవుతుంది? ఇచ్చిన వీడియో కానీ ఇచ్చింది ఏది కానీ అట్లీస్ట్
ఈరోజు తీసుకున్నామంటే ఈరోజే అప్లికేషన్ పట్టుకొచ్చేసేద్దామన్న ఆతృత ఉంటుంది, ఈవెన్ నాకు ఉంటుంది. బట్ అది కరెక్ట్ ప్రాసెస్ కాదు. ఒకటి చేస్తున్నప్పుడు దాని గురించి మనం అర్థం చేసుకోవాలి. దాని ప్రాసెస్ ఏముంటుంది, దాని ఎర్రర్ ఏముంటుంది, వీడియో ఎందుకు చేస్తాను, దాంట్లో వచ్చే ఎర్రర్స్ అవి ఎక్స్ప్లెయిన్ చేయడానికే కదా, మీకు ఎలా ఈజీగా ఉంటుందనే కదా. అది జస్ట్ ఒక బేసిక్ కాన్సెప్ట్ మీరు ఫాలో అయితే ఇట్ విల్ బి ది మోస్ట్ ఈజియెస్ట్ థింగ్. పాన్ కార్డ్ అప్లై చేయడం 10 నిమిషాల పని, కేవలం 10 నిమిషాల పని. మీరు జస్ట్ దాన్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక గంట పెట్టుకుంటే దాని తర్వాత ఏ అప్లికేషన్ అయినా ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, సో దట్స్ ఇట్. ఈ మూడిటికి డిఫరెన్స్ తెలిస్తే నెక్స్ట్ మీరు వీడియో చూసినప్పుడు మీకు ఏం చేయాలన్నది మీకే అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.